మాటను బట్టి నీతిమంతుడు అని, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదు అని నీకు తెలియదా అంటాడు. నీ మాట నిన్ను ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తుంది. నీ మాట నిన్ను అధోపాతాళానికి త్రొక్కేసింది. నువ్వు మాట్లాడుతున్న మాట 10 మందిలో నీకు విలువని పెంచింది. నువ్వు మాట్లాడుతున్న మాటలే 10 మందిలో నీ విలువను తీస్తుంది. నీ మాట నీకు ఆర్థిక సహాయాన్ని వృద్ధి పొందించుకునే ఆశ్చర్యకరమైనటువంటి సహాయం ఇప్పించింది. నీ మాట నలుగురు నీకు సహాయం చేస్తారు. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇప్పిస్తారు నీ మాటను బట్టి. వ్యాపారం డెవలప్ చేసుకోవాలంటే నీ మాట చాలా ఉపయోగపడుతుంది. నీ వ్యాపారం సర్వనాశనం కావడానికి నీ మాట కారణం అవుతుంది. కొన్నిసార్లు ఊరు వాళ్ళందరూ నిన్ను పగస్తులుగా చూడడానికి, నీ బంధువులందరూ నిన్ను తీసి తోలనాడి పక్కన పడేయడానికి, ఒంటరి చేయడానికి నీ మాటే నిన్ను అధోగతి పాలు చేస్తుంది. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగినటువంటి వాళ్ళు చాలా మంది నాశనం అయిపోయారు. భక్తిహీనులు ఎదుట నేనున్నప్పుడు నా నోటికి చెక్కం పెట్టుకొని ఉంటానన్నాడు.